హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ప్రభుత్వ గుమ్మస్తా జాబ్స్ అనమాట ఇవి. మీకు మినిమం 10th క్లాస్ అర్హత ఉన్నా సరిపోతుందండి. ఐటీఐ డిగ్రీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి ఇంకొకటి ఏంటంటే శాలరీతో పాటు మనకి ఫ్రీ భోజనం ఉంటుంది అండ్ ఉండడానికి కూడా ఇల్లు ఇస్తారనమాట. నెలకు 21,000 ఇస్తారు శాలరీ. దాంతోపాటు ఫ్రీ ఫుడ్ పెడతారు, అకామిడేషన్ ఇస్తారు. అండ్ ఏజ్ లిమిట్ మనకి 50 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఇది మనకి సైనిక్ స్కూల్ నుంచి రిలీజ్ అయిందండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సంస్థ. వీళ్ళు మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారనమాట. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఫాలోయింగ్ వేకెన్సీస్. రెగ్యులర్, కాంట్రాక్చువల్ రెండు ఉన్నాయండి. అండ్ దీనికి ఏంటంటే కాంట్రాక్చువల్ పీరియడ్లో ఇచ్చిన వాటికి తర్వాత కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. అండ్ మనకి దీనికి లాస్ట్ డేట్, అప్లికేషన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 27th September వరకు టైం ఇస్తున్నారు. ఈలోపు మనం అప్లై చేయాలి. ఇవి ఆన్లైన్లో కాదండి, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎలాగో చూద్దాము. వేకెన్సీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇలా ఉన్నాయి. మీకు వివిధ రకాల పోస్టులకి ఇస్తున్నారు. ఇక్కడ క్వార్టర్ మాస్టర్ అని ఉంది కదా, రెగ్యులర్ బేసిస్. దీనికి BA BCom చేసిన వాళ్ళు అండ్ 5 years ఎక్స్పీరియన్స్ కావాలన్నమాట. ఈ విధంగా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నవి లేనివి అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మెడికల్ ఆఫీసర్, MBBS చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ TGT ఇది కాంట్రాక్చువల్ బేసిస్. అదేవిధంగా స్కూల్ కౌన్సిలర్, నెక్స్ట్ బ్యాండ్ మాస్టర్ అండ్ క్రాఫ్ట్ అండ్ వర్క్షాప్ ఇన్స్ట్రక్టర్, హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్, అదేవిధంగా LDC అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఇప్పుడు మనము LDC పోస్టులకు అయితే చూద్దాం, ఎందుకంటే దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. అండ్ క్వాలిఫికేషన్ చూడండి, మెట్రికులేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ అంటున్నారు. అంటే ఓన్లీ 10th క్లాసు ప్లస్ మీకు టైపింగ్లో ఐడియా ఉంటే, టైపింగ్ స్పీడ్ అనేది అట్లీస్ట్ 40 words per minute చేసేలాగా టైప్ చేసి వచ్చున్న కంప్యూటర్ నాలెడ్జ్, MS వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, అంటే MS ఆఫీస్ తెలుసుంటే చాలన్నమాట. మీకు MS ఆఫీస్ వచ్చి టైపింగ్ చేయగలిగితే మెట్రికులేషన్ 10th క్లాస్ అర్హతతో మీరు అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ మీకు షార్ట్ హ్యాండ్ వచ్చినా కూడా మీకు, అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అయినా కూడా మీకు ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. అయితే మీరు కేవలం 10th క్లాస్తో అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 18 years అండి, మ్యాక్సిమం 50 years వరకు కూడా ఆపర్చునిటీ ఇస్తున్నారు మీకు. సో 50 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అది ఎప్పటికి చూసుకోవాలి, 31st August 2024 నాటికి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఏజ్. దీనికి పే స్కేల్ ఎలా ఉంటుందంటే 21,000 per month ఉంటుందండి. అండ్ అకామిడేషన్ వాళ్ళే ఇస్తారు. చూడండి, స్కూల్ విల్ ప్రొవైడ్ అకామిడేషన్ యాజ్ అప్లికబుల్. సో అండ్ ఇదేంటంటే కాంట్రాక్చువల్ బేసిస్లో ఉంది 1 year పాటు. అయితే దీనికి మీకు తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు, లేదంటే వేరే వాటికి కావాల్సి వస్తే వాటికి కూడా తీసుకుంటారనమాట. అదేవిధంగా సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, IT హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్, ఇది కూడా కాంట్రాక్చువల్ బేసిసే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి, క్లాస్ 12th అంటున్నారు. 1 year డిప్లొమా కోర్స్ అంటే ITI కానీ సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ నెట్వర్కింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. అదేవిధంగా దీనికి ఏజ్ లిమిట్ సేమ్ 18 to 50 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అకామిడేషన్ ఇస్తారు వాళ్ళే. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ పెడతారనమాట. స్కిల్ టెస్ట్ అంటే మీకు ఇప్పుడు టైపింగ్ సంబంధించి ఉంటుంది కదా, ఆ స్కిల్ టెస్ట్. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో కాదండి, ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అయితే ఇక్కడ అప్లికేషన్ అనేది ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఇచ్చారు. అది మీరు ప్రింట్ తీసుకొని పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి ఈ అడ్రస్కి, అండ్ రెజ్యూమ్ విత్ ఈమెయిల్ అండ్ కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ కరెక్ట్గా ఇవ్వాలి మీరు, ఎందుకంటే మీకు ఫర్దర్ కమ్యూనికేషన్ దానికే వస్తుంది కాబట్టి. అండ్ దీనికి ఫీజు ఎలా ఉంటుందంటే SC ST వాళ్ళకి 200 rupees DD తీయాలండి. అండ్ రిమైనింగ్ వాళ్ళు 300 rupees DD తీయాలి. ఆ DD కూడా ఎవరి పేరు మీద తీయాలి, ఇన్ ఫేవర్ ఆఫ్ ఉంది కదా, ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ గోల్పరా అని ఉంది, పేయబుల్ ఎట్ SBI. సో ఈ పేరుతో మీరు DD తీసుకొని అప్లికేషన్తో పాటు మీరు పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫార్మాట్ కూడా చూద్దాము ఎలా ఇచ్చారు. ఇదిగోండి అప్లికేషన్ ఫార్మాట్. దీనిలో మీరు పాస్పోర్ట్ సైజు ఫోటో అంటించండి, పోస్ట్ అప్లైడ్ ఫర్ రాయండి, తర్వాత కేటగిరీ, నేమ్, ఇదంతా కూడా మీరు బ్లాక్ లెటర్స్లో ఫిల్ చేస్తే బెటర్ అండి. ఫాదర్స్ నేమ్, మ్యారిటల్ స్టేటస్, మొబైల్ నెంబరు, ఈమెయిల్, నేషనాలిటీ, రిలీజియన్, తర్వాత అడ్రస్,
నెక్స్ట్ మీ క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఇవ్వండి. ఏమైనా యాక్టివిటీస్ ఉంటే ఇవ్వండి. తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఆ డీటెయిల్స్ ఇవ్వండి. డిక్లరేషన్ మీ సిగ్నేచర్ చేసి డేట్, ఇదంతా కూడా మీరు ఫిల్ చేసి ప్రింట్ తీసుకొని ఫిలప్ చేసి ఈ అడ్రస్కి పంపించాలన్నమాట, పోస్టల్ అడ్రస్. ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ గోల్పరా, పిఓ రాజ్పరా డిస్ట్రిక్ట్ గోల్పరా అస్సాం 783133. ఈ అడ్రస్కి మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అయితే దాంతోపాటు మీ మార్క్ లిస్టులు ఇక్కడ చూడండి, అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ మార్క్ లిస్ట్ అండ్ అదర్ టెస్టిమోనియల్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అది, ఇవన్నీ కూడా డీడీ, ఇవన్నీ కూడా పెట్టి మీరు ఎన్వలప్లో పెట్టి ఆ ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనేది క్లియర్గా మెన్షన్ చేయాలన్నమాట. చేసి మీరు ఎప్పటివరకు పంపాలి, 27th సెప్టెంబర్ వరకు టైం ఉంది కాబట్టి 27th సెప్టెంబర్లో మీరు పోస్ట్ అయితే పంపించేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుందండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. 10th క్లాస్ అర్హత అడుగుతున్నారు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి.